Myself Jnaneshwari from Arvinda Model School, and I would like to share some of my opinions regarding wildlife conservation and regarding wildlife. So many festivals, like in our culture, many festivals are dedicated to wildlife, and our ancestors also worshipped wildlife along with the god. We know that our Hindu god have vehicles, like most of them are wildlife. So we were taught that our wildlife is very important and essential for our life, and we were taught to respect them. In olden days, our life is just connected with the forest and with the wildlife, and it's a part of our life. But now most of us are not taking care of it, and we just changed our lifestyles. But now tribes' life is connected to forest, and they're familiar with wildlife. So now it's the part of their life, and we should conserve them. We can express our feelings, but animals are most innocent and the trustworthy creatures. So conserving them is not a burden; it's our duty and our responsibility. So let us live and let them live. Thank you. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు. సార్. అమూల్యమైన సందేశం లేదో నాకు తెలీదు. దేవీ నవరాత్రుల సమయంలో ఈ వారోత్సవాలు, అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలు కనిపించవచ్చు కదా, కొంచెం దయచేసి రండి ప్లీజ్. కొంచెం ముందులో కూర్చోండి సార్, మధ్యలో పిల్లలు ప్లీజ్ దయచేసి కొంచెం. మీరు ఎవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోండి. మీరే భవిష్యత్తు కదా, మీకు కనిపించకపోతే అట్లా. పాపం నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే అంటే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను. దేనికి తపన పడతామండి? మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరి కోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి దానికి? మీరు పర్యావరణం చాలా కీలకమైనది.